మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు? అలా చేయొచ్చా? మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల? ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము, సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి. కొన్ని ప్రశ్నలున్నాయి మాకు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా? మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా? దీన్ని మీరు కాదనగలరా? అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? హైవేకి అత్యంత సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు? అది తప్పని మీకు తెలీదా? రాత్రి 7 గంటలకు 8:45 శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా, ఈ విషయం మీకు అర్థం కావట్లేదా? మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది. అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు. మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు? ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు? అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ లోసుకులు బయటపడతాయనా? మీ తప్పు బయటపడుతుందనా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇది నిజం కాదా? దీన్ని మీరు కాదనగలరా? రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు. ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు. అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసేస్తారు. అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి, అంతేనా? లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే, బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు? మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్. ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు? ఎవరు నిజాన్ని బయట పెడతారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 1 కాదు 2 కాదు 1,50,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్, అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్? మొత్తం అంతా మీ మనుషులే, మీ పార్టీ వాళ్లే, మీ నాయకులే, మీ కార్యకర్తలు నడుపుతున్నారు. ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో, ఆదాయాల్లో వీళ్ళు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది, అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు. ఎవ్వరు నోరు తెచ్చి మాట్లాడరు దాని గురించి. మొన్న ఇష్యూ కూడా అంటే మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ, అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా, ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా. 2 వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు, ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా. ఆ మద్యం కనుక అవైలబుల్గా లేకపోయి ఉంటే, ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు, ఆ 19 మంది ప్రయాణికులు బతికేవాడు. ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత విషాదకర ఘటన అవసరమా రాష్ట్రంలో మనకి? ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి? దేనికి లింకప్ అయి ఉంది ఇదంతా? మద్యం మాఫియా కాదా? ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గుడి లేదు, బడి లేదు, స్కూల్ లేదు. ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్లో ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగొద్దు అంటే ఎవరు వింటారండి? ఎవరు వింటారు? అందరికీ నమస్కారం. మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆ సంఘటన కూడా
మర్చిపోలేని పరిస్థితి. ప్రతి నిమిషం ఆ సంఘటన గుర్తు చేసుకొని నిద్ర లేని రాత్రులు ప్రతి ఒక్కరం గడుపుతున్నాం. ప్రపంచం మొత్తము, దేశం మొత్తం కూడా ఇంకా బాధలో ఉంటే అప్పుడే ఎప్పుడులానే మరి సాక్షి న్యూస్ పేపరు, సాక్షి న్యూస్ వాళ్ళు శవ రాజకీయాలు, రాబందుల మాదిరే వాలి శవ రాజకీయాలు చేయడము మొదలుపెట్టారు. ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది, ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు, అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి. ఏమన్నారండి, బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు, అది మిడ్ నైట్ అంటే 12 దాటిన తర్వాత 2:30-3 గంటలకు మద్యము, కల్తీ మద్యాన్ని కొన్నారు, అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి. నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ, న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళను అడుగుతుంది, భారతమ్మా నేను మీకు ఒకటే చెప్పేది, మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి, కానీ అసత్యం చూపించొద్దండి. ఈ అసత్య ప్రచారాలు చూపించే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో తేలింది ఏంటి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బైక్లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేసింది, మందు కొనుగోలు చేసింది ఒక లైసెన్స్డ్ వైన్ షాప్లో, పెద్ద టేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ అని లైసెన్స్డ్ వైన్ షాప్. మీడియా మిత్రులకు ఈ వీడియో రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ 2 సార్లు కొన్నారు. ఫస్ట్ టైం పర్చేస్ చేసింది 7 గంటలకు, ఆ తర్వాత పర్చేస్ చేసింది కొనింది 8:30కు. మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాపులో కొన్నారు. మరి ఎందుకండి ఎవరిని నమ్మించడానికని చెప్పి ఇంకా బాధలో కూడా ఇంకా మర్చిపోలేకుండా ఉండక ముందే మీరు శవ రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఉంటే నిజంగా జగన్ గారు కానీ, జగన్ కుటుంబం కానీ ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఈరోజు. ఎందుకంటే మీరు అంత మొత్తం ప్రపంచం మొత్తం, దేశం మొత్తం ఇంకా మర్చిపోలేకుండా బాధపడుతూ ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే మరి మీరు ఎంత 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 స్థితికి దిగజారిపోయారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వాస్తవాలు చూపించండి, అంతేకాని ఇలా మీరు తప్పుదోవ పట్టించేలాగా విలువలు లేని రాజకీయాలు చేస్తే మాత్రము ఎవ్వరూ కూడా ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నాను.